ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఈ మధ్య కాలంలో అక్కడక్కడ వింటూ ఉన్నటువంటి వార్తలు ఏంటంటే క్రెడిట్ కార్డు స్కామ్ అన్నమాట. సో ఈ ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. క్రెడిట్ కార్డు స్కామ్స్ ఏంటంటే, అనాథరైజ్డ్ ఛార్జెస్ వస్తే ఏం చేయాలి, అది అనాథరైజ్డ్ ఛార్జెస్ అసలు రాకుండా ఏం చేయాలి అనే దాని విషయం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య అక్కడక్కడ వీడియోస్ వింటూ ఉంది ఏంటంటే, టిక్ టాక్లో అయితేనేమి, యూట్యూబ్ వీడియో షార్ట్స్లో అయితేనేమి, కొంతమంది దీనికి బాధితులైన వాళ్ళు వాళ్ళందరూ కొంతమంది వీడియోస్ పెడుతున్నారు అనమాట. దానికి సరేనని చెప్పేసి అని దీని మీద సరే ఫర్దర్గా డీటెయిల్స్ కొంచెం చెప్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి. అనాథరైజ్డ్ ఛార్జెస్ ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అనాథరైజ్డ్ ఛార్జెస్ వస్తే ఒకవేళ ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుకుందాం. ఫస్ట్, అనాథరైజ్డ్ ఛార్జెస్ వస్తే ఏం చేయాలంటే, ఇమీడియట్ గా బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళకి ఫోన్ చేసేసి, ఇదిగోండి నా కార్డు మీద ఇలాగా వేరే వాళ్ళు ఛార్జ్ చేశారు కాబట్టి దాన్ని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అని చెప్పేసి అని మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాలి ఫోన్ మీద. ఒకవేళ వాళ్ళు ఫోన్ మీద వాళ్ళు దొరకలేదనుకోండి, లేరనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అని ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకుకి మార్నింగే వెళ్ళేసి మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళు ఒక పేపర్ వర్క్ రెడీ చేస్తారు, డాక్యుమెంట్స్. ఇందులో ఏం లేదండి, మీ ఇన్ఫర్మేషన్ బ్యాంకు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అంత మాత్రం కాదు, బ్యాంకు వాళ్ళే పేపర్స్ అన్ని కూడా డాక్యుమెంట్స్ అవి రెడీ చేస్తారు. ఆ తర్వాత దాని మీద మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. ఎందుకంటే దాని మీద ఛార్జెస్ ఏమైనా వస్తే వాటిని స్టాప్ చేయాలి ఫర్దర్ గా అనే దాని మీద వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. దానికి మీ సైన్ అవసరమై ఉంటుంది. అలాగే వాళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసిన తర్వాత అదొక రిపోర్ట్ లాగా అనమాట. తర్వాత దాని మీద సంతకం చేసిన తర్వాత ఇక ఆ తర్వాత నుంచి ఎవరైనా ఆ కార్డు మీద ఛార్జ్ చేసినా గానీ వాటిని ఆ ఛార్జెస్ ని వాళ్ళు రికగ్నైజ్ చేయరు అనమాట. దానికోసం అని చెప్పని మీ చేత ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు రెడీ చేసి ఆ తర్వాత మీ సిగ్నేచర్ కోసం మిమ్మల్ని పిలుస్తారు. దాని మీద మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఆ తర్వాత నుండి వాళ్ళు ఛార్జ్ చేసిన మనీ వాటిని రివర్స్ చేస్తారు, అమౌంట్ అతన్ని. అలాగే పోలీసులకి వీళ్ళేమి దానిలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. బ్యాంకు వాళ్ళు మీ దాని డీటెయిల్స్ గురించి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు 25 వాళ్ళకి ఏంటని చెప్పాలంటే, మరి బ్యాంక్ అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు అప్పుడే బిగినింగ్ లోనే బ్యాంక్ అలర్ట్స్, ఎవరైనా మోర్ దాన్ $25 ఆ కార్డు మీద ఛార్జ్ చేస్తే మటుకు మీకు అలర్ట్స్ వచ్చేటట్టుగా మీరు సెటప్ చేసుకోవాలి. అప్పుడు మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంటనే ఎవరైనా మోర్ దాన్ $25 మీరు ఛార్జ్ చేస్తే మీకు అలర్ట్ మీకు వస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇమీడియట్ గా దాన్ని ఆ ఛార్జ్ ఎవరైతే చేస్తున్నారో అక్కడ మీరు స్టాప్ చేసేయచ్చు. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళకి చెప్పాలి. ఇదే ప్రొసీజర్ ఎప్పుడు ఇలాగా అయినా కానీ ఎవరైనా మీ కార్డు మీద క్రెడిట్ కార్డు మీద ఛార్జ్ చేసినప్పుడు మీరు వెంటనే బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇలాగా వాళ్ళు స్టాప్ చేస్తారు. అలాగే ఇంకొక కొత్త కార్డు కూడా ఇష్యూ చేస్తారు. అది చేయడానికి ఒక 2 to 3 days పడుతుంది. కాబట్టి ఈలో కూడా మీకు బ్యాంకు అన్నిట్లో కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్నిటికీ కూడా కొత్త కార్డు ఇష్యూ చేస్తుంది అనమాట, మళ్ళీ మీకు అవసరమైన న్యూ కార్డు. అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, అనాథరైజ్డ్ కార్డ్ అసలు అలాగ ఛార్జ్ చేయకుండా ఉండాలి, అలాగ రాకుండా ఉండాలి ఛార్జెస్ అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మీ కార్డుకి అలర్ట్స్ సెటప్ చేసుకోవటం అనమాట బ్యాంక్ వాళ్ళతో బిగినింగ్ లోనే మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. అలాగే ఆ కార్డుని మీరు అనాథరైజ్డ్ కంపెనీస్ లో వాడకూడదు. ఏదైనా ఆథరైజ్డ్ కంపెనీస్ లో ఉన్న వాటిని మాత్రమే వాడాలి. అలాగే స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా మీరు కార్డు డీటెయిల్స్ ఓపెన్ గా మీ పిన్ నంబర్స్ లౌడ్ గా మాట్లాడడము, పెద్దగా చెప్పడము అవన్నీ వేరే వాళ్ళకి వినేటట్లుగా చెప్పకూడదు. అలాగే షేర్ చేసుకోకూడదు, వేరే వాళ్ళకి కూడా మీ పిన్ నంబర్ షేర్ చేసుకోకూడదు. అలాగే కొంతమంది క్యాష్ రిజిస్టర్లో ఏం చేస్తారంటే, మీరు వెళ్ళిన తర్వాత కొంతమంది, అందరూ కాదు, క్యాష్ రిజిస్టర్ దగ్గర ఉన్నటువంటి క్యాషియర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు కొంతమంది పిక్చర్స్ తీసుకొని మళ్ళీ ఆ కార్డుని వాళ్ళు వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట.
కాబట్టి అలాగా ఉంటారనమాట. కాబట్టి అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఇంటర్నెట్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఇంటర్నెట్లో మీరు కార్డ్ ఎక్కడైతే వాడుతున్నారో కార్డులు ఆన్లైన్లో మీరు ఏదైనా బై చేసినప్పుడు మీ కార్డు డీటెయిల్స్ అన్ని అందులో ఇస్తూ ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి అని కూడా మీరు మీ కంప్యూటర్లో మీరు కార్డు మీరు అమౌంట్ పే చేస్తూ ఉంటున్నప్పుడు ఇదేంటంటే యాంటీవైరస్ అది సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఎవరిదైనా మీ అకౌంట్లు మీ కంప్యూటర్లు ఎవరైనా హ్యాక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ కూడా వాళ్ళకి వెళ్లకుండా ఉంటాయి అనమాట. అలా కూడా వాళ్ళని హ్యాకింగ్ ద్వారా ఎవరైనా కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరైనా స్టీల్ చేయాలనుకున్నా కానీ అట్లాంటి వాళ్ళని బ్లాక్ చేయొచ్చు అనమాట. కాబట్టి యాంటీవైరస్ కూడా మీ కంప్యూటర్లో పెట్టుకుంటే మంచిదనమాట. అలాగే క్యాష్ రిజిస్టర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళందరూ చూసేటట్టు మీ పిన్ నంబర్ టైప్ చేయటము అలాగా చేయకుండా కొంచెం దాన్ని కాన్ఫిడెన్షియల్గా మీరు టాక్టికల్గా కొంచెం స్మార్ట్గా దాన్ని పిన్ నంబర్ ఎంటర్ చేయటం అయితేనేమి, పిన్ నంబరు ఎవరికి చెప్పకుండా ఉండటం అయితేనేమి అలాగా ఉంటే మంచిదనమాట. వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కాకపోతే మళ్ళీ కార్డు ఇచ్చిన తర్వాత క్యాష్ రిజిస్టర్ దగ్గర మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ పర్చేసింగ్ అయిపోయిన తర్వాత మీ కార్డు మీరు తీసుకొని మీ పాకెట్లో పెట్టేసుకోండి. కొంతమంది ఒక్కోసారి కార్డు అక్కడ మర్చిపోతూ ఉంటారు క్యాష్ రిజిస్టర్లో కొంతమంది, ఎందుకంటే మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము చూస్తూ ఉంటాము ఆ కార్డు ఆ మెషిన్లో పెట్టేసి కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది కింద పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము చూసిన వాళ్ళమే, అందుకోసం అని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. కార్డు విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, క్రెడిట్ కార్డు విషయంలో ఏంటంటే అనాథరైజ్డ్ ఛార్జెస్ వస్తే ఏం చేయాలి, వెంటనే బ్యాంకు వెళ్ళి కాంటాక్ట్ చేసి వాళ్ళని మీరు అది స్టాప్ చేసేటట్లు చేయాలి. అలాగే ఫోన్ కాల్ మీద కంటే కూడా ఇన్ పర్సన్ వెళ్ళేసేసి ఆ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే అది ఇంకోసారి అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మాకు ఒకసారి ఇలాగే అయ్యింది. మా హస్బెండ్ కార్డు విషయం ఏంటంటే ఎవరో ఒకళ్ళు 2500 పెట్టేసి కార్డు పెట్టేసి అదే బెస్ట్ బైలో వెళ్ళి ల్యాప్టాప్ కొనేసారు 2500 పెట్టేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కార్డు నెక్స్ట్ డేకి తెలిసిందనమాట ఛార్జ్ అయిపోయిన తర్వాత. వెంటనే మా హస్బెండ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసేసి కార్డు బ్లాక్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకొకళ్ళు వెళ్ళి మంచి షూస్ నైకీ షూస్ కొన్నారనమాట $150 పెట్టి. అలాగే సేమ్ 2 times అయ్యిందనమాట ఒక 1 yearలో. ఆ తర్వాత మా హస్బెండ్ తర్వాత అలర్ట్స్ పెట్టారనమాట. ఆ తర్వాత నుంచి ఇలాంటివి అవ్వడం తగ్గిపోయినాయి అనమాట, అవ్వట్లేదు. కాబట్టి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి. ఇక ముందు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలన్నది నేను ఈ వీడియోలో షేర్ చేశాను. అలాగేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.